జరగడం కామన్. కానీ ఒకే శుభలేఖతో ఒకేసారి ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో రెండు పెళ్లిళ్ళు అవుతే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. బాబు గారు నమస్తే అండి, మేడం నమస్తే అండి. వాన వచ్చిందంటే వరద వస్తుంది, వయసు వచ్చిందంటే దురద వస్తుంది. అప్పుడే వెంటనే పెళ్లి చేసేసుకోవాలి, లేకపోతే బతుకంతా బురద అయిపోతుంది. ఏం ఫిలాసఫీ. ఇంకో విషయం చెప్పాలంటే అండి, పాయసం అన్నాక బెల్లం కావాలి, సరసం అన్నాక బెల్లం కావాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే ఐసైనా వయసైనా సమయానికి చపరించేయాలి, లేకపోతే తర్వాత మిగలవు. అనుభవం నేర్పిన పాఠాలా? పొల్ల మిగులుద్ది చపరించకపోతే. నాకు దురదేసే వయసు వచ్చేసింది సార్, అర్జెంట్ గా పెళ్లి చేసేసుకోవాలి. పిల్ల దొరికింది, మంచి ముహూర్తం దొరికింది. కాకపోతే ఎక్కడ కళ్యాణ మండపాలు దొరకట్లేదండి. ఎందుకంటే ఈ ముహూర్తం చాలా అరుదైందంట, 100 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఎలా చేసుకుంటానేంటో చాలా టెన్షన్ గా ఉంది. ప్లేస్ కన్ఫర్మ్ అవగానే చెప్తాను, ఒకసారి వచ్చి మీరు అక్షింతలు వేసి ఎత్తే సరిపోద్ది. పెళ్లికి రెడీ ఏం మండపం లేదంట. బాబు రావాలి నాయనా, రావాలి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. నేను పెళ్లి కొడుకు, నువ్వేనా? బాగా ముదిరిపోయింది అనుకుంటా. ఏం మాట్లాడుతున్నారండి? వెంకాయ గురించి మాట్లాడుతున్నా. కూర్చో నాయనా, కూర్చో. పెళ్లి కూతురు ఎలా ఉంది? బాగుంది అని నీ ముందే చెప్తే బాగోదు కదా నాయనా. బానే ఉందిలే, కూర్చో. ఓకే పంతులు గారు, ఓయ్. ఈ పెళ్లి సరిగ్గా చేస్తే వచ్చే సంవత్సరం బారసాలు మీకే. జరిగినప్పుడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నారండి? అదే జరుగుతుంది కదా, నేనే దగ్గరుండి చూసుకుంటా అని చెప్తున్నాను. మొదలు పెట్టండి. ఎవరు నువ్వు, ఎందుకు ఆపాలి? గురుగారు ఏం లేదండి, ముహూర్తానికి చాలా డిమాండ్ ఉందంట. ఊరంతా తిరిగి ఎక్కడ కళ్యాణ మండపాలు దొరకలేదు. మీరు ఊ అంట పక్కన కూర్చొని చేసేసుకుంటాం. ఏంటయ్యా లక్ష ఖర్చు పెట్టి చేసుకుంటున్న పెళ్లి నువ్వు ఇక్కడ కూర్చొని చేసుకుంటావా? అన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు పక్కన చిన్న చోటు ఇవ్వలేదు. ఏ మంత్రానికి మేము కలిసి చెప్తాం. పంతులు గారు ఏదైనా చిన్న హెల్ప్ చేసి పెట్టండి సార్ మీరన్నా. నేను మాట్లాడతాను ఆయన, మీరు ఉండండి. ఏమిటయ్యా పక్కన వాళ్ళ మండపంలోకి వచ్చి అలా పెళ్లి చేసుకోవడం దారుణం. బాబు చిన్న హెల్ప్ చేసి పెట్టండి సార్. ఎక్కడ పక్కన కూర్చొని మీరు మంత్రాలు చదువుతుంటే పెళ్లి చేసేసుకుంటాం సార్ పక్క నుండి. 2 సంభావనలు ఇస్తానంటే ఏదో మేనేజ్ చేద్దాం. ఏం కాదు కానీ సంభావన మీద 10 వేస్తా. సరే నేను చూసుకుంటా. నేను చెప్తాను విన్నాయన. చూడు, నీకు ఏమైనా దిష్టి ఉంటే వాడి రూపంలో కొట్టుకెళ్ళిపోతే నువ్వు కూర్చో చెప్తాను. అంతేంటారా? అంతే, నువ్వు కూర్చో. అయితే ఓకే. బాబు బొట్టం వెళ్ళి పైకి ఎత్తున ఆయన నోట్లో పెట్టుకో, పెట్టి కొరుకో. అదిగో రక్తం వచ్చింది, తుడుచుకోను ఆయన. సెకండ్ మ్యారేజ్ అండి ఇది. ఏం మాట్లాడుతున్నాడండి? కొద్దిగా ముద్రపోయినట్టు కనబడుతుంటానే. ముద్ర గురించి మన ఇద్దరు మాట్లాడుకోవాలరా. అదే సార్, లేత బెండకాయ కొన్నావా? శారద స్టూడియో కట్టేప్పుడు పుట్టావు. ఏమో ఇది ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావు ఆయన్ని. ఏం మాట్లాడుతున్నావు అంటే? ఏ సార్ ఏమో పెద్దవాళ్ళు బలవంతంగా చేసేస్తారు. చేసుకుంటది నేను ఇష్టం కదా నీకు? సిగ్గుపడుతుంది ఏంటిది? ఇప్పుడు అంత సీరియస్ అయితే పెళ్లి అయితే ఇంకా ఆవిడ ఎలా బతుకుతుంది? నువ్వు చెప్పు, ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావో చెప్పు. ఇతగాన్ని ఎందుకు చేసుకుంటున్నావో చెప్పు. ఏంటి ఎంత ఇస్తున్నారండి ఆయనకి? 50 లక్షలు కట్నం ఇచ్చామండి. అంత ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆయన మొఖానికి అంత అవసరం లేదే. ఏం చూసి ఇస్తున్నారు? అది కాదండి, నెత్తి మీద రింగులు పెళ్లి చేసుకోవచ్చు కదా. అది కాదు గురువు గారు, నెత్తి మీద రింగులు తప్ప చేతికి ఒక్క రింగు కూడా కనబట్టలేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఊటీ. మిమ్మల్ని కాదండి బాబు, ఈవిడిని అడుగుతున్నాను. మీరు అక్కడికి వెళ్తున్నారు, ఈవిడ ఎక్కడికి వెళ్తుందని. ఇద్దరే కలిసి వెళ్తారా హనీమూన్కి? సింగిల్ వెళ్ళరు. ఏమో ఈవిడికి ఊటీ నచ్చకపోవచ్చు కదండి. ఏమైనా నచ్చదానికి ఊటీ చూసారా? బాబు గోత్రాలు చెప్పండి ఆయన. మాది అరిటాకులు గోత్రం అండి. ఊర్లో రాఘవని పిలుస్తారు, హైదరాబాద్ లో రాకెట్ రాఘవని పిలుస్తుంటారు. రాఘవ ఇంపార్టెంట్ అండి, రాకెట్ రాఘవని పిలుచుకుంటే రాఘవాని ఉంటే సరిపోతుంది ఆయన. రాకెట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ పెళ్లి జరుగుతుంది అనుకో, సోమరా కదా అనుకో, మీద తోలుతామంటరా? ఊరుకోండి, ఈవిడే ఫీల్ అవ్వలేదు, మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వలేదు నువ్వు. ముహూర్తం దాటిపోతుంది కానీ ఉన్నాయి. అక్కడ బంధువులకు టిఫిన్ లేవంటరా, సాగతో చచ్చిపోతున్నారు. బతకని ఊర్లో 40 కళ్యాణ మండపాలు కాదని ఇక్కడికి వచ్చామంటే అసలు ఎవరికి టిఫిన్ లేవంటే ఇక్కడ. అసలు కడుపుకి అన్నం తిన్నాడా, గడ్డి తిన్నాడా? క్యాటరింగ్ కోడు పెళ్ళోళ్ళకి టిఫిన్ పెట్టాలి తెలీదు. ఎదవ బతుకని ఆడిది.
పనికి మాలిన పొత్తు కానీ అంత ఖర్చు పెట్టి టిఫిన్ పెట్టాం కదరా, టిఫిన్ పెట్టట్లేదు అంటే మా వాళ్ళకి ఒక్కరికి టిఫిన్ పెట్టలేదు అడగండి. మీ వాళ్ళకి ఎందుకు పెడతారా? అంటే ఇక్కడ పెళ్లి అవుతుంది మరి కదా, మా వాళ్ళు ఏం తింటారు? మిగిలిపోయి అని వాళ్ళకే కదండి. మనలో తప్ప ఎవరికి పెట్టగలవి? బాబు కొట్టుకోకండి, ముహూర్తం ముహూర్తం కూర్చోండి. మరి ఆ టిఫిన్ అంటాడు టిఫిన్ గురించి తర్వాత ముందు తాళి గురించి ఆలోచించండి. ఓకే బాబు జీలకర్ర బెల్లం పెట్టండి ఆయన. జీలకర్ర బెల్లం అలా వేసుకున్నాడండి. అది నా జీలకర్ర బెల్లం రా. ఏమండి ఇన్ని లక్షలు బట్టి పెళ్లి చేసుకుంటున్నారా కదా మీరు, చిన్నపిల్లలు చాక్లెట్ అని మమ్మల్ని అడుగుతారేంటి, ఇంకోటి తీసుకోలేదు ఏంటండి ఇదంట? రేట్లో అడుగుది గీకిస్తాను, కొద్ది పెట్టుకో. బాబు తల మీద పెట్టిన ఆయన చదివింపులు చూసుకోండి. ఏడు చదివింపులు అయిపోయేటప్పుడే అయిపోయినరా? ఎలాగొచ్చాయి? మన వాళ్ళు 500 మంది 500 రూపాయలు చదివించారు. వాళ్ళలో 1500 మంది ఉన్నారు, 5 లక్షలు చదివించారు. వెళ్ళిపోయి బ్యాంకులో వేసి చదివింపులు మీ అయితే మా అయితే కళ్యాణ మండపాన్ని కట్టాల్సిందిరా. ఏం పర్లేదండి, డబ్బులు మనం ఇక్కడ పెళ్లి చేసుకుని కూర్చోండి. మాంగళ్యధారణ కానివ్వండి ఆయన. మీరు ఇంకా వెతుకుతున్నాడా? వీడు ఎతుకుతున్నాడు, ఇద్దరు కట్టేసి ఇంకా కట్టలేదా? రాఘవా, ఏంటి ఎత్తుకుతున్నారు? నేను కట్టుకుని నీకు ఎవరు కట్టారు తాళి? సారీ అండి, అంటే ముందు మా ఆవిడకి 3 ముళ్ళు వేసానండి. మా కాపురం ఇంకో 10 కాలాలు గట్టిగా ఉండాలి, ఇంకో 3 ముళ్ళు వేద్దామని చీకట్లో ట్రై చేశాను, పొరపాటున ఇక్కడ ఏం చేసావురా? నేను ఎవరు కట్టాలి ఇప్పుడు తాళి? రారా ఎందుకు నవ్వుతున్నావురా? ఎంత జరిగిపోయింది కదా, మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని. అక్కడ కాదు, నీకు ఎక్కడ పెట్టుకుంటారు. పర్లేదు, నా పేరు చెప్పి ఎప్పుడు కొడితే ఇష్టం ఉండదు నాకు. కొట్రా. పెద్దానికి ఫీల్ అయిపోతారేంటి? ఏం చేసేస్తారు? క్షమించే గుణం ఉండాలా, ఆ మాత్రం భరించలేరా? ఏంట్రా? మన వాళ్ళ కోసం చేసిన భోజనాలు మొత్తం వాళ్ళే తిన్నారంట. ఏడ్చిందానా? మన వాళ్ళకి అసలు భోజనాలు ఐస్ క్రీమ్ పెట్టలేదంట. చెయ్యి అదో బతు కానీ 40 కళ్యాణ మండపాలు కాదు, నేను ఇక్కడికి వచ్చాం 15 లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు, భోజనాలు ఐస్ క్రీమ్ ఇవ్వలేడా ఈడు? మరి ఐస్ క్రీమ్ పరిస్థితి ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ నన్ను కూడా కొడతావా? మరి ఏం చేద్దాం? నువ్వులే చెప్తాను. బాగా ఆకలేసేస్తుంది, ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి, నువ్వు ఇంటికి నీళ్ళు పెట్టు, నువ్వు వంట పెట్టు. మరి నేనేం చేయండి రా? మరి నేనేం చేయండి రా? పంతులు గారు ఏంటండి ఇది? ఏముంది నాయన, ఈ కాయ చేతిలో పట్టుకో. దోషం పోయింది, దిష్టి తగిలిపోయింది, వాడికే తీసుకెళ్ళిపోతాడు. పోతే పోయింది, వదిలే. మీకు ఇక్కడ కాదు కానీ తెలియడానికి పని చెప్తాను. రాఘవ్ గారు అసలు ఇలా తీసుకెళ్తున్నారని అనుకోలేదు స్కిట్. ఏమంటారు రోజా గారు? టూ మచ్ అసలు. ఎవరి బుర్రకి అందని ఒక ఐడియా ఇది. ఎగ్జాక్ట్లీ. ఎవరో పెళ్లి మండపంలో వెళ్ళి కూర్చోవడం కాకుండా మొత్తం అన్ని ఆక్యుపై చేసేసి ఫైనల్ గా ఆయన ఒక సీన్ వేసుకున్నాడు, నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు అంటే. చాలా హిలేరియస్ గా ఉంది, బాగుంది. బాబు గారు ఫుల్ ఎంజాయ్ చేశారు మీరు. చాలా ఎంజాయ్ చేశాను. అంటే నాకు ఎప్పుడైనా రాఘవని ఎక్కువ కొడితే రాఘవని నాగడి కొడుతుంటే వద్దురా కొట్టకరా అనేవాడు. ఇప్పుడు మాత్రం నాకు నచ్చల, ఇంకా బాగా తంతే బాగుంది రాఘవన్. ఫస్ట్ టైం రాఘవన్ చిత్త కొట్టేస్తే బాగుంది అనిపించింది. దుర్మార్గంగా వచ్చేయటం ఏంటి, ఆడి దగ్గర లంచం ఇవ్వటం పూజారికి, తర్వాత ఏమో ఆడి గిఫ్ట్లు తీసుకెళ్ళిపోవటం, తలకాయ తీసేయాలనిపించింది రాఘవన్ నాకే. అంత కోపం వచ్చింది. దుర్మార్గుడు, చాలా హిలేరియస్ చేసావు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ కాన్సెప్ట్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.